అట్లా ఏంటంటే ఇంత సీరియస్ టోన్లో ఉన్న సినిమాలో సెకండ్ హాఫ్ ఆయన కామెడీ చేస్తారు. బామ్మ చనిపోయిన తర్వాత బామ్మ ఫోటో పట్టుకొని గృహప్రవేశం చేస్తాడు ఆయన, ఆ బొంగమూతి పెట్టుకొని గృహప్రవేశం చేస్తాడు. ఇవన్నీ భలే అద్భుతంగా కుదిరాయి ఆ సినిమాలో. చాలా గొప్ప విషయం ఏంటంటేనండి, 2002లో వీటిలో కొన్నింటికి నేను సాక్షి. 2002లో ఏమైందంటే, ఈ విషయం కూడా స్పష్టం చేయాలి ఇవాళ, చాలామందికి తెలీదు, చాలామంది క్రెడిట్స్ తీసుకున్నారు. చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా ఒక ప్రముఖ టీవీ ఛానల్, పేరు అనవసరం, ఇంకొక ప్రముఖ టీవీ ఛానల్ మధ్య ఒక ప్రచ్ఛన్నమైనటువంటి పోరు జరుగుతున్న సమయం అది. రెండు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్. ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ వాళ్ళు చిరంజీవి గారి జన్మదిన మహోత్సవాన్ని కవర్ చేస్తున్నారు. నేనే వ్యాఖ్యాత, నేను సునీత గారు వ్యాఖ్యాతలు, సింగర్ సునీత గారు. ఇంకొక ఎంటర్టైన్మెంట్ ఛానల్ వాళ్ళు ఏంటంటే, దీనిని అధిగమించేటటువంటి ప్రోగ్రామ్ చిరంజీవి గారికి సంబంధించి చేయాలని అనుకున్నారు. వాళ్ళల్లో ఆ టీం ఎవరైతే ఉంటారో, ఆ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి సంబంధించి సినిమాకి సంబంధించిన టీంలో వాళ్ళు ఒక డిస్కషన్ పెట్టారు. పెట్టిన తర్వాత మనతోనే పెట్టారు. మనమేమన్నామంటే, రుద్రవేణులో చిరంజీవి గారికి నేను సైతం ప్రపంచాగ్నికి సమిధన ఒకటి ఆహుతి ఇచ్చాను, శ్రీశ్రీ గారి మహాప్రస్థానంలోని గీతం అద్భుతంగా ఉంటుంది, దాని మీద విజువల్స్ వేస్తే చాలా బాగుంటుంది అన్నది ఒక ఐడియా అనమాట. ఇది జస్ట్ ఒక డిస్కషన్ లాగా వచ్చి అయిపోయింది. మీకు 2002 ఆగస్టు 22 ఆ నేను సైతం ప్రపంచాగ్నికి రుద్రవీణలు ఏదైతే ఉందో ఆ గీతం మీద చిరంజీవి గారి సేవా కార్యక్రమాలకు సంబంధించినటువంటి విజువల్స్ ఆ ఎంటర్టైన్మెంట్ ఛానల్ వాళ్ళు వేసి ఎక్కువ మార్కులు కొట్టేశారు ప్రేక్షకుల దగ్గర. టీఆర్పీ రేటింగ్ ఎవ్రీథింగ్ అనమాట, అద్భుతం. అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ అది బాగా హైలైట్ అయ్యేటప్పటికి ఇక్కడ అదే పాట ఎందుకు తీసుకురాకూడదని ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఈ సమయానికి, ఈ సందర్భానికి, అప్పుడు సుద్దాల అశోక్ తేజ గారిని పిలిచి పల్లవి తీసుకుని పల్లవికి అనుగుణంగా అద్భుతమైన చరణాల్ని సుద్దాల అశోక్ తేజ గారి చేత రాయించి, చిరంజీవి గారి జీవితంలో వేళ రుద్రవేణలో మహాకవి శ్రీశ్రీ గారి రచన, ట్యాగూర్లో సుద్దాల అశోక్ తేజ గారి రచన. మన తెలుగు సినిమా పాటకి జాతీయ స్థాయిలో తెలుగు వీర లేవరా పాటకి మహాకవి శ్రీశ్రీ గారు రచించిన తెలుగు వీర లేవరా, ఆ తర్వాత మాతృదేవ భవలో రాలిపోయే పువ్వానికి, ఆ పాటకి వేటూరు సుందరరామూర్తి గారికి మాత్రమే పురస్కారాలు వస్తే, ముచ్చటగా మూడోసారి ఆ పురస్కారాన్ని ఈ గీతానికి కానీ సుద్దాల అశోక్ తేజ గారు తీసుకొచ్చి తెలుగువారి ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేశారు. అది ట్యాగూర్ సినిమాలో సాధ్యమైంది. దాంట్లో చాలా గొప్ప డైలాగ్స్ ఉన్నాయండి. నాయకులందరూ పార్టీలో నుంచే పుట్టారు, ఇతను ఒక్కడే ప్రజల్లోంచి పుట్టిన నాయకుడు, అట్లాంటి డైలాగ్స్. అందులో గోపి పాత్ర ప్రత్యేకించి ఏంటంటే, ఏడి శ్రీరామ్ గారి చేత చేయిద్దామని అనుకున్నారు ఒక దశలో చిరంజీవి గారు. కానీ రాజా రవీంద్ర గారు మన వినాయకే బాగుంటాడు, డైరెక్టర్ వినాయక్ చేతే చేయిద్దాం, ఇది అదనపు ఆకర్షణ అవుతుంది అనేటప్పటికి వినాయక్ గారి చేతే చిరంజీవి గారు చేయించారు. చిన్న బిడ్డ అయినా అతను వచ్చేసి చెప్పడం, చేస్తే వాళ్ళ ఫాదర్ అక్కడ ఉండడము, అసలు వినాయక్ గారు ఎంత బాగా చేశారంటే అసలు అద్భుతం. వినాయక్ గారి పెర్ఫార్మెన్స్ అసలు. నా ఫాదర్ కరప్టెడ్ కాదు, కానీ నేను కాదు సార్, నేను మీ స్టూడెంట్ సార్ అంటే అది మన కళ్ళలో నీళ్లు దొరుకుతాయి. చాలా భావోద్వేగంతో ఈ సినిమాకి ఏంటంటే, చిరంజీవి గారు ఎంత పెద్ద హీరో, వినాయక్ గారు ఎంత పెద్ద హీరో, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటాం. పర్చూర్ బ్రదర్స్ గారు ఎంత భుజం కాశారు కాసేపు పక్కన పెడితే, ఈ సినిమాకి సంబంధించి 4 స్తంభాలు అని చెప్పమంటే 4వ స్తంభం, మరీ ముఖ్యంగా చెప్పుకోదగ్గ స్తంభం చోటా నాయుడు గారు. సినిమా మూడ్ని ఆయన ఎలివేట్ చేసిన విధానం. మీకు పోలీస్ ఆఫీసర్ని శ్రీకాకుళంలో వరుసగా లంచం తీసుకున్న పోలీస్ ఆఫీసర్ని చిరంజీవి గారు కట్టేసి అక్కడ ఒక క్లోజ్ షాట్ ఉంటుంది, వాడు ప్రాణమయంతో వాడు గుటక మింగుతాడనమాట. ఆ గొంతుని క్లోజ్ షాట్ తీశాడు చోటా నాయుడు గారు, ఆ చెమట పట్టిన గొంతుని. ఈ మైన్యూట్ డీటెయిల్స్, అట్లాగే ఆ లైటింగ్ అండి. చిరంజీవి గారు డార్క్లోంచి లైట్లోకి వస్తే, ఎవరు అంటే డార్క్లోంచి లైట్లోకి వస్తే షియాజీ షిండే రొమ్ముల మీద కాలు తీసి పెడతాడు షూతో చిరంజీవి గారు. ఆ సీను మీ థియేటర్లో మీరు ఆడియన్స్ మధ్య కూర్చొని చూసుండాలి. మీరు చూసారు లేదో నాకు తెలీదు, ఆ సీన్ థియేటర్లో మీరు చూస్తున్నప్పుడు ఎట్లాగుందంటే, చిరంజీవి గారి అభిమానులకు ఏంటంటే సెకండ్ హాఫ్ ఫైట్ అండి. ఖైదీ చిరంజీవి గారు పోలీస్ స్టేషన్ ఫైట్ ఉంటుంది, టైటిల్స్ పడతాయి కదా పోలీస్ స్టేషన్ ఫైట్ అయిన తర్వాత టైటిల్స్. ఆ ఫైట్ ఏంటంటే చిరంజీవి గారి అభిమానులకు ఒక ఆల్ టైమ్ ఫేవరెట్ ఫైట్ ఏది అంటే ఖైదీలో అదే ఆ ఫైటే చెప్తారు అందరూ. ఆ ఫైట్ తర్వాత అంత మృష్టాన్న భోజనం లాంటి ఫైటు ట్యాగూర్లో సెకండ్ హాఫ్ మొత్తం ఆఫీస్లో తలుపులు వేసేసి చిరంజీవి గారు కొడతారు అందరినీ, ఆ ఫైట్ అనమాట. అది ఇప్పటికీ అప్పటికి ఇంద్రలో వీణ స్టెప్, ఆ వీణ స్టెప్ పాపులర్ అయిపోయిన తర్వాత లారెన్స్ని పిలిచి చిరంజీవి గారు
దీనిని అధిగమించేటటువంటి స్టెప్ మళ్ళీ మనమే వేసాము, నువ్వే చేసావు కొరియోగ్రఫీ అన్నట్టు ఉండాలంటే అప్పుడు మన్మథ పాటలో ఆ స్టెప్ కంపోజ్ చేయడం జరిగింది. వీణ స్టెప్ అగైన్ ఇంకొక వీణ స్టెప్ని చేయటం అనేది కొంగుతోటి ఉంటుంది. కాదు ఆయన ఆ లెఫ్ట్ నుంచి రైట్, ఎస్ యు ఆర్ రైట్, అదే లెఫ్ట్ నుంచి రైట్ కి ఆయన ఇచ్చేటటువంటిది. కింద నుంచి పైకి సిట్టింగ్ లో ఉంటుంది, ఇది సైడ్ లోగా ఇలా వచ్చేసి ఉంటుంది. అసలు లిరిక్స్ ఎలా ఉండాలి, ఆయన ఇంట్రడక్షన్ సాంగ్లో లిరిక్స్ ఎలా ఉండాలి అని చెప్పి చంద్రబోస్ గారు భర్జన పడుతుంటే లారెన్స్ గారు వచ్చి చిరంజీవి గారు స్టెప్పులు వేస్తారు కాబట్టి అన్నయ్య పాట ఇంట్రడక్షన్ పాట అంటే కొడితే 6 కొట్టినట్టు ఉండాలి అని లారెన్సే అన్నారు. ఓకే, ఈయనకి పల్లవి వచ్చేసింది, కొడితే కొట్టాలి 6 కొట్టాలి అని రాయటం. అద్భుతమైన పాట చిరంజీవి గారి కెరీర్లో. దాంట్లో లారెన్స్ కూడా మీకు ప్రకాష్ రాజ్ గారి పాత్ర కూడా చిరంజీవి గారు వేసేద్దాం అనుకున్నారు, మీకు తెలుసో తెలీదు. డ్యూయల్ రోల్ చేస్తే ఎలా ఉంటుంది, ఇన్వెస్టిగేట్ చేసేటటువంటి కానిస్టేబుల్ కూడా చిరంజీవి గారు చేస్తే ఎలా ఉంటుంది, ఇద్దరికి సంబంధం లేదు, ఇద్దరు రూపాలు ఒకటే. ఇట్లా స్క్రిప్ట్ స్టేజ్లో చాలా డిస్కషన్స్ జరిగాయండి. ఓకే, అలా నేను చోటా కిరణ్ గారికి ఎక్కువ క్రెడిట్ ఇస్తాను. నంబర్ ఆఫ్ షియాజీ షిండే గారిని అనుకున్న తర్వాత ఆయనకి ఏంటంటే తమిళ్ చేస్తున్నాడు, నేను ధూలు ఇవన్నీ చేస్తున్నాడు. ఎవరో చెప్తున్నారు డబ్బింగ్ ఆయనకి, ఆయన ఒక టిపికల్ వాయిస్, చాలా టిపికల్ వాయిస్. చిరంజీవి గారు చెప్పారంట, షిండే ఈ సినిమాలో మీరు ఏదైతే డైలాగ్స్ చెప్పారో లొకేషన్లో యాజ్ ఇట్ ఈస్గా వెళ్ళిపోయి మన కో డైరెక్టర్స్ మీకు హెల్ప్ చేస్తారు, మీరు యాజ్ ఇట్ ఈస్గా డబ్బింగ్ చెప్పేసేయండి, మీ వాయిసే ఉండాలి. ఈ టిపికల్ వాయిస్ ఆడియన్స్కి నచ్చుతుంది. అది షియాజీ షిండే గారి కెరీర్కి ఎంత హెల్ప్ అయిందంటే అది ఆ వాయిస్తో ఆయన ఎన్ని సినిమాలు కామెడీ చేశాడు, ట్రాజడీ చేశాడు, ఒకటి కాదు ఎమోషనల్ చేశాడు, ఆ వాయిస్తోనే చేశాడు. గొప్ప ఆర్టిస్ట్, అది వేరే విషయం. ఇది అలా విష్ణుసేన అని చేశారు విష్ణువర్ధన్ గారితో కన్నడంలో. అక్షయ్ కుమార్ గారు గబ్బర్ ఈజ్ బ్యాక్ అని చేశారు. విశ్వనాథ్ గారిది అద్భుతమైన ముఖ్యమంత్రి పాత్ర. మనం ఈ సినిమా గురించి ఇన్ని మాట్లాడుకొని మనం హాస్పిటల్ సీన్ గురించి మాట్లాడుకోకపోతే అది అసంపూర్తిగా మిగిలిపోతుంది. అక్కడ కూడా అద్భుతమైన డైలాగ్స్. గుడికి వెళ్తే హిందువులు అక్కడ గుడికి వెళ్తారు, వాళ్ళేమో చర్చికి వెళ్తారు, వీళ్ళేమో మసీదుకి వెళ్తారు. అట్లాంటిది వాళ్ళందరూ వచ్చి నమస్కారం పెట్టేది ఒక డాక్టర్కి వచ్చి అన్ని మతాల వాళ్ళు, అందరూ అన్ని కులాల వాళ్ళు మిమ్మల్ని దేవుళ్ళుగా, అన్ని మతాల వాళ్ళు మిమ్మల్ని దేవుళ్ళుగా ఆరాధిస్తారు. అట్లాంటిది మీరే ఇట్లా చేస్తే ఎట్లా అంటే, సరే అప్పటికి ఎప్పటికీ ఆ రంగంలో మార్పు రాలేదు అన్నది మనందరికీ మీడియాలో ఉన్నాం కాబట్టి మనకు తెలుసు ఏ విధంగా ఉందో, ఎట్లా ఉందని చెప్పేసి. ఆవేళ చిరంజీవి గారు సినిమాలో పాత్ర రూపంలో ప్రశ్నించినా ఇప్పటికీ అట్లాగే ఉంది ఆ వ్యవస్థ అనేది. దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఎంత మంచిది. చిరంజీవి గారు జ్యోతిక్ గారుల కెమిస్ట్రీ చేయండి. ఆవిడ మళ్ళీ చిరంజీవి గారితో ఇంకో సినిమా చేస్తే బాగుండు. చిరంజీవి గారితో మేము ఎక్స్ప్రెస్ చేసాం పెళ్లి చూపుల సీన్ సార్. ఎంత అంటే అన్ని చూసినా కానీ వెళ్ళేటప్పుడు కాన్వర్సేషన్ కావచ్చు, చిరంజీవి గారి వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కావచ్చు, జ్యోతిక గారిని చూసినప్పుడు ఆ డోర్ వెనుక దాక్కోవడం కావచ్చు, మా నాన్నమ్మ రోజు ఇంత పెద్ద గుమ్మడికాయ పట్టి దిష్టిస్తుంది తెలుసా అనేసి అని ఆయన ఇన్నోసెంట్గా చెప్పడం కావచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ భలే. నిజంగా మీరు అన్నట్టు ప్రతి మైన్యూట్ ఆయన అభిమానించే వాళ్ళకి అది గుర్తుండిపోతుంది. 35 కోట్లు అప్పట్లో వసూలు చేసిన సినిమా సెప్టెంబర్ 24, 2003 విడుదలయ్యి అద్భుతమైన సినిమా. నేను ఇప్పటికీ మర్చిపోలేని విషయం ఏంటంటే, మధురమైనటువంటి స్మృతులు అంటే ఆగస్ట్లో సినిమా విడుదల, సెప్టెంబర్లో సినిమా విడుదల, ఆగస్ట్లో చిరంజీవి గారి జన్మదినం. ఠాగూర్ ఆడియో విడుదల వేడుక మీద వ్యాఖ్యాతగా మొత్తం నేను వ్యవహరించడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. చిరంజీవి గారు వైట్ కలర్ టీషర్ట్, ఒక అద్భుతమైన టీషర్ట్లో వచ్చారు చిరంజీవి గారు. ఆ రోజు బాగా చిక్కిపోయారు అనమాట. చిక్కిపోయి మహేష్ బాబు గారిని చిరంజీవి గారు వెళ్ళి కలవమని చెప్పారని చెప్పాను కదా, అది కూడా ఠాగూర్ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆ డ్యాన్స్ బిట్ ఉంటుంది. వాళ్ళ ఫ్లాట్స్ అన్ని కూలిపోయేటటువంటి ఆ సీన్కి ముందు వాళ్ళు అక్కడ సెలబ్రేషన్స్ జరుగుతూ వాళ్ళు డ్యాన్స్ చేస్తారు కదా, సాంగ్ ఉండదు, ఓన్లీ డ్యాన్స్ మూమెంట్స్ ఉంటాయి. చిరంజీవి గారు చాలా బాగుంటాయి. జ్యోతిక్ గారేమో ఆవిడ గర్భిణి, అద్భుతమైన డాన్స్ చేస్తారు. అపార్ట్మెంట్ లో సెలబ్రేషన్ వైట్ అండ్ వైట్ వాళ్ళు అపార్ట్మెంట్ కడుతూ ఉంటే అన్నపూర్ణ 7 acres. చిరంజీవి గారు షూట్ పూర్తి చేసుకుని వైట్ అండ్ వైట్, వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ తో వచ్చారనమాట ఇంటికి. వచ్చి వెళ్ళి మేము కలిసి మాట్లాడుతుంటే చందమామలాగా మెరిసిపోతున్నారు. అసలు దిష్టి తగులుతుందేమని అనిపించేలాగా ఉన్నారనమాట. వాళ్ళకి ఒక దృశ్య కావ్యంలాగా మిగిలిపోయింది. నేను మా రెండో చెల్లి పెళ్లి పనుల నిమిత్తం హైదరాబాద్ నుంచి నేను వెళ్లాల్సి వచ్చింది. విడుదల సమయానికి ఇక్కడ లేను, ఊళ్ళో చూశాను. నేను ఊళ్ళో ఫ్యామిలీ మెంబర్స్తో నేను మార్నింగ్ షోకి వెళ్ళి మళ్ళీ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి ఇట్లా రకరకాలుగా చూశాను ఆ సినిమా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ప్రసాద్ మల్టీప్లెక్స్ అది
ఏప్రిల్ 9 ప్రారంభించబడితే అక్కడ 100 రోజులు 4 ఆటలు 5 ఆటలు కూడా ఆడినటువంటి సినిమా ఫస్ట్ సినిమా ట్యాగూర్ అనమాట. 3 సినిమాలు ఆడాయండి, ట్యాగూరు, పోకిరి, మగధీర. మన ఇంగ్లీష్ సినిమాలు వదిలిపెట్టాడు, ఏది మన హ్యారీ పాటర్ కావచ్చు, పోలార్ ఎక్స్ప్రెస్ కావచ్చు, కుంఫు పాండా కావచ్చు, ఇవి ఐమాక్స్ స్క్రీన్లో 3 నెలలు 6 నెలలు ఆడుతుంటాయి. తెలుగు సినిమాలు ఈ 3 ఆడాయి, ట్యాగూరు, పోకిరి, మగధీర. దీస్ 3 ఫిలిమ్స్ అనమాట. ఇట్లా ఎన్నో తీపి గుర్తుల్ని ఈ సినిమా అందించింది. ఇవాళకి మళ్ళీ కూర్చుంటే అరే మళ్ళీ కొత్తగా చూస్తున్నావు అని అనిపిస్తుంది.